నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. కొన్ని నెలలుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న నేతలు ఫుల్ జోష్లో నిండిపోయారు. ఆ మేరకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీదుగా 28,456 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా ఆఖరి రోజునే 19,108 దాఖలు కావడం అభ్యర్థుల ఉత్సాహాన్ని చాటి చెబుతుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఎస్పీ, ఆ పార్టీల నుంచి కూడా నామినేషన్లు వచ్చాయి. రిజర్వేషన్లు కలిసిరాని చోట నేతలు, కుటుంబాలు బరిలో నిలుచున్నాయి. పలు చోట్ల దంపతులు కూడా పోటీకి సై అంటున్నారు. నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ ముగియడంతో ఇక నేతల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఇవాల్టి నుంచి ప్రచారంలో ముగినేందుకు రెడీ అవుతున్నారు. ప్రధాన పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. దీంతో సీఎం సహా కీలక నేతలు పట్టణాల్లో సుడిగాలి పర్యటనలు చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక సొంత పార్టీ నుంచే 2-3 నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు నేతలు. రెబెల్స్ గొడవ లేకుండా చూసుకుంటున్నారంటున్న టాక్ వినిపిస్తుంది. కీలక అభ్యర్థులు పక్కా పార్టీలను చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఖరి నిమిషంలో బీ ఫామ్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు, సీనియర్ లీడర్లు ప్రచారం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అటు ప్రధాన పార్టీలో పోటీ తీవ్రంగా ఉండడంతో నేతలు పక్క పార్టీలను చూస్తున్నట్లుగా కూడా టాక్. ప్లాన్ బి రెడీ చేసుకున్నారా? పార్టీలు కూడా బీ ఫామ్ ఇవ్వడంలో అలర్ట్ గా ఉన్నాయా? నేతల గోడ దూకకుండా జాగ్రత్తలు పడుతున్నారా? పార్టీలకు రెబెల్స్ కష్టాలు తప్పవా అనేది చూడాలి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. కొన్ని నెలలుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న నేతలు ఫుల్ జోష్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలిక్ ఆశ అందిస్తారు. ఆశ. గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. మున్సిపల్ ఎలక్షన్స్ నిన్నటితో ఒక ఘట్టం ముగిసింది. నిజంగానే నామినేషన్ పర్వం అయితే ముగిసింది. నిన్న కూడా మనం చూసాం, ఏదైతే ఆశావహులు అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు. కానీ ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి వైపు జంప్ చేయడానికి ఆ అసంతృప్తులు కూడా రెడీగా ఉన్నారు. దాంతో భాగంగానే 0 రెబల్స్ అంటూ కూడా ముందుకెళ్తుంది అధికార పార్టీ. దానికి అనుగుణంగానే చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ పోటీ లేకుండా లాస్ట్ టైం ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ లో జరిగినటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. అటు సీఎం యుఎస్ లో ఉన్నారు కాబట్టి జూమ్ లో మంత్రులతో మీటింగ్ కూడా నిర్వహించారు. ఎక్కడ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి, 0 రెబల్స్ లేకుండా చూసుకోవాలి, అంటే రెబల్స్ బెడద లేకుండా ముందుకెళ్ళాలి. ఏదైతే 0 రెబల్స్ అంటే ఎక్కడ అసంతృప్తులు లేకుండా బుజ్జగించే ప్రయత్నం చేసి ఆ ఓట్ బ్యాంక్ పక్కకు పోకుండా స్ట్రాటజీలు కూడా చేయాలంటున్నారు. ఇన్ఛార్జ్ల మంత్రులతో కూడా భేటీలు అవుతున్నారు. దీనికి అనుగుణంగానే సీఎం యుఎస్ నుంచి వచ్చిన తర్వాత బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, మొదటిగా నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏ విధంగా చూడొచ్చు నిజామాబాద్ అంటే అక్కడ బీజేపీ కూడా కాస్త బలం పుంజుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 3 పార్టీలు కూడా అధికారమే పరమావధిగా ఇది ఒక సెమీఫైనల్ గా భావిస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ధీమా కూడా ఆ విధంగానే ఉంది. రెబల్స్ బెడద లేకుండా చూసుకుంటున్నారు. ఆశావాహులు లేకుండా, అసంతృప్తులు లేకుండా బుజ్జిగింపులు పర్వం కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ప్రజలు తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? రైట్ ఆశ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు చాలా రసవత్తరంగానే సాగుతున్నాయని చెప్పవచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్ కి 60 డివిజన్లు ఉంటాయి. మొత్తం 1005 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 775 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉంటాయి. 342 నామినేషన్లు దాఖలయ్యాయి. 245 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఆశ. అలాగే ఆర్మూర్లో 36 వార్డులు ఉంటాయి. 298 నామినేషన్లు దాఖలయ్యాయి. 195 మంది అభ్యర్థులు అక్కడ బరిలో ఉన్నారు. అలాగే భీమ్గల్లో 12 వార్డులు ఉంటాయి. ఇందులో 113 నామినేషన్లు దాఖలయ్యాయి.
75 మంది అభ్యర్థులు అక్కడ బరిలో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు చూసుకుంటే కామారెడ్డి పట్టణం 49 వార్డులు ఉన్నాయి. 500 అంటే ఇక్కడ అత్యధికంగా 523 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. 200 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే బాన్స్వాడలో 19 వార్డులు ఉంటాయి. ఇందులో 250 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక పిచ్కుందాలో కూడా 12 వార్డులు ఉంటాయి. అక్కడ 140 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉంటాయి. అక్కడ 88 నామినేషన్లు. అంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు ఈ స్థాయిలో నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఇక విత్డ్రాలో ఎంతమంది విత్డ్రా అవుతారు ఏంటి అనేది కూడా చూడాలి. కానీ ఈ ఎలక్షన్స్ ని మాత్రం ఇటు బీజేపీ, అధికార పార్టీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ 2 పార్టీలు జాతీయ పార్టీలు కావడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థాయిలో వాళ్ళు స్థానాలను సంపాదించుకున్నారు. ఇక అదే ట్రెండ్ ని ఈ మున్సిపల్లో కూడా బల్దియా ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. ఒక్కో జిల్లాకి ఒక్కో మంత్రిని కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎలక్షన్స్ పర్పస్ లో ఒక ఇన్ఛార్జ్ మంత్రిని కూడా నియమించారు. నిజామాబాద్ జిల్లాకు వస్తే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. ఎలాగైనా ఈసారి ఉమ్మడి జిల్లాలో 7 మున్సిపాలిటీలు అలాగే ఒక కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం నామినేషన్లు దాఖలయ్యాయి. ఆశావాహులు ఒక్కొక్క పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, ఒక్కొక్క డివిజన్ కి 4-5 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే బీఫామ్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఆశావాహులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో మాత్రం టెన్షన్ వాతావరణం అయితే మొదలైంది. ఇప్పటికీ కూడా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, అభ్యర్థులు ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళకి ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. బీఫామ్ ఎవరికి ఇస్తారా ఏంటి అనే దానిపైన నేతల చుట్టూ హైదరాబాద్ కి ఇక్కడికి చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బీఫామ్ ఎవరికి వస్తుంది ఏంటి అనేది మాత్రం ఒకంతగా ఆందోళన అయితే ఆశావాహుల్లో ఉంది. ఈ 2 పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పటికీ కూడా వీళ్ళంతా సర్వేలపైనే ఆధారపడ్డారు. సర్వేలో ఎవరికి ఏ అభ్యర్థికి మద్దతు వస్తుందో ఆ అభ్యర్థికే బీఫామ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా 3వ తారీఖు వరకు సమయం ఉండటంతో బీఫామ్లు ఇంకా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇక బీజేపీ పార్టీ కూడా, బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చాలా వ్యూహాలతో ముందుకెళ్తున్నారనే చెప్పవచ్చు. గెలుపు గుర్రాలను బరిలోకి దింపబోతున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీకి 28 డివిజన్లలో కార్పొరేటర్లు గెలిచారు. త్రుటిలో వాళ్లకు మేయర్ పీఠం మిస్ అయిందని చెప్పవచ్చు. గతంలో 13 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు, అలాగే ఎంఐఎం వాళ్ళతో 2 సార్లు మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అంటే వాళ్ళు కూడా గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని చూస్తున్నప్పటికీ ఈసారి ఎక్కువగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ అయితే రసవత్తరంగా ఉత్కంఠగా సాగే అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బీఫామ్స్ ఇచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. గెలుపు గుర్రాలకి ఇచ్చారా, ఏ విధంగా నడిచాయి ఏంటి అనేది. మెదక్ నుంచి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. రైట్ క్రాంతి, నామినేషన్స్ పర్వం ముగిసింది, గెలుపు గుర్రాలకి టికెట్లు అని చెప్తున్నారు. బీఫామ్స్ ఇవ్వడానికి కాస్త గ్యాప్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది? నామినేషన్స్ చూస్తే అర్థమవుతుంది అసంతృప్తులు, ఆశావాహులు ఏ స్థాయిలో ఉన్నారనేది. అసలు మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకి ఇప్పుడు ప్రైవేట్ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి. దీనికి సంబంధించి మొత్తంగా చూసినట్లయితే 28,456 నామినేషన్లు పడ్డాయి. అయితే మొదటి 2 రోజులు అంటే నామినేషన్ల ప్రక్రియ 3 రోజులు సాగింది. మొదటి 2 రోజులు కేవలం 9,276 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా చివరి రోజైన శుక్రవారం మాత్రం దీనికి రెట్టింపు స్థాయిలో అంటే 19,180 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంటే మొత్తం ఇటు ప్రధాన పార్టీలు అన్నిటి నుంచి కూడా మంచి పోటీ నెలకొంది వాతావరణం. ఒక్కొక్క వార్డు నుంచి 2-3 అభ్యర్థులు ఆశావాహులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీఫామ్ సబ్మిట్ చేయడానికి టైం ఉండడంతో ముందుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత పార్ట్ అంటే సంగారెడ్డి జిల్లాలో జిహెచ్ఎంసీ పార్ట్ ఉంటుంది. అంతేకాకుండా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలు ఉండగా
ప్రస్తుతం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు సిద్దిపేట మున్సిపాలిటీకి ఇంకా పాలకవర్గం గడువు ముగియకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఇక పట్టంచెరువు నియోజకవర్గంలో కొంత భాగంగా అంతర్భాగంగా ఉన్న జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరగట్లేదు. ఇక మొత్తాన్ని చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. 11 మున్సిపాలిటీలకు గాను 256 వార్డులు ఉండగా ఇందులో 2433 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మెదక్ జిల్లాకి వచ్చినట్లయితే మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా 77 వార్డులు ఉన్నాయి. దీనికోసం 688 నామినేషన్లు దాఖలయ్యాయి. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ 5 మున్సిపాలిటీలో సిద్దిపేటకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మిగిలిన 4 మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 72 వార్డులు ఉండగా 654 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీన్ని చూడొచ్చు మనం పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే మొత్తం ఇటు టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి బాగా పెట్టని కోట లాంటిది ఇది. ఇక్కడ హరీష్ రావు గాని కేసీఆర్ గాని ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఆ తర్వాత ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కి సాధారణంగానే లోకల్ బాడీ ఎలక్షన్లలో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో అధికార పార్టీ నుంచి కూడా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసి ఇక బీజేపీ కూడా ఇక్కడ మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీ ఖాతాలోనే ఉంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలో ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ నుంచి కూడా మంచి ఆశావాహులు పోటీ చేశారు. ప్రధానంగా అభ్యర్థులు అయితే ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కొన్ని చోట్ల ఇప్పుడు మనం చూసుకున్నట్టు జనసేన లాంటి చిన్న పార్టీలు కూడా ఇక్కడ 1-2 నామినేషన్ దాఖలు చేశారు. ఇటు ఎంఐఎం కూడా కొన్ని ప్రాంతాలు ఇప్పుడు సంగారెడ్డి జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంత అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ బలంగా ఉంటుంది. ముస్లిం ఏరియాలు ఉంటే అక్కడ ఎంఐఎం కూడా తమ అభ్యర్థుల్ని బరిలో దించింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇవి ప్రధాన పార్టీలు అన్ని కూడా ఇటు కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ సర్వేల మీద ఆధారపడుతుంది. వాళ్ళ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులతో సర్వే చేయించడంతో పాటు ఒక స్వతంత్ర సంస్థలతో కూడా సర్వే చేస్తున్నారు. సర్వేల ఆధారంగానే బీఫామ్ తీయనున్నారు. అయితే ఇటు బీఫామ్ ఇవ్వడానికి 3వ తారీఖు వరకు గడువు ఉండడంతో కొన్ని చోట్ల అభ్యర్థులు ప్రకటించారు కానీ బీఫామ్ ఇవ్వలేదు. ఇంకొన్ని చోట్ల వార్డులలో అభ్యర్థులను అఫీషియల్ గా ప్రకటించలేదు. ఓవరాల్ గా లాస్ట్ రోజు వరకు కూడా చూసి బీఫామ్ ఇవ్వాలన్న ఆలోచనతో ప్రధాన పార్టీలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే డి అన్నట్టుగానే ఉంది. ఇటు ప్రచారంలో కూడా చూస్తున్నట్లయితే మనకు రేవంత్ రెడ్డి ఇప్పటికే మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న షెడ్యూల్ ఇచ్చారు. అది మనకి ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు ఎన్నికల ప్రచారానికి. ఇక ప్రధాన ముఖ్యమైన నాయకులు కూడా తమ కుటుంబ సభ్యుల్ని బరిలో దించారు. ప్రయాణంగా మనం చూస్తున్నట్లయితే జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ తన తమ్ముడు నగేష్ శెట్కర్ ని జహీరాబాద్ నుంచి బరిలో దించారు. అంతేకాకుండా మెదక్ పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నీలం మధు ఇస్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తన భార్య కవితని బరిలో దించారు. ఇక్కడ మరికొంతమంది ముఖ్య నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు దించి పురపాలిక పీఠాన్ని తమ కుటుంబ సభ్యుల్ని ఎక్కించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి రసవత్తరమైన పోరు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రధాన టాస్క్ ఏంటంటే రెబల్స్ ని తగ్గించుకోవడం, రెబల్సే ఆ పార్టీల గెలుపును ప్రభావితం చేసే పరిస్థితి నెలకొని ఉంది. ఆశ ఇది మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్న పరిస్థితి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి, వాటి గురించి సంబంధించి కూడా ఏం జరుగుతోంది, ఏంటి ప్రధాన పార్టీల అస్త్రాలు ఏంటి, ఆయా జిల్లాల్లో ఏ పార్టీ బలంగా ఉంది, విషయాలు కొన్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, అక్కడ పార్టీల బలాబలాలు ఏంటి, రెబల్స్ బెడద ఏ విధంగా ఉంది, నామినేషన్ ఘట్టం ముగిసింది కాబట్టి ఎంతమందిని ముందుకెళ్తున్నారు ప్రచారంలో అని తెలుసుకుంటే మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, ఏంటి ఏ విధంగా ఉంది నామినేషన్ పర్వం అయితే ముగిసింది, ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, అసంతృప్తులను బుజ్జగించి ముందుకెళ్తున్నట్టేనా, సభలు సమావేశాలతో ప్రచారంలోకి అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది ప్రధాన పార్టీలని, డీటెయిల్స్ ఏంటి? ఆశ, మున్సిపల్ పోరుకు సంబంధించి మొదటి ఘట్టం అయితే నామినేషన్ల పర్వం అయితే పూర్తయింది. ఈ రోజు నామినేషన్ల పరిశీలన అయితే కొనసాగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానం అయితే ఉంది. ఇటు మంచిర్యాల కార్పొరేషన్ లో 60 కార్పొరేటర్ స్థానాలకు సంబంధించి 615 నామినేషన్లు అయితే దాఖలు కాగా ఆదిలాబాద్ లో 769, బెల్లంపల్లిలో 361, చెన్నూరులో 225, కేతన్పల్లిలో 241, లక్షట్పేటలో 157, అస్ఫాబాద్ లో 110, కాగజ్ నగర్ లో 230, నిర్మల్లో 325, బైన్సాలో 202, ఖానాపూర్ లో 102 నామినేషన్లు అయితే దాఖలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు పార్టీలకు సంబంధించి కూడా ఏ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వకపోవడం తోటి కూడా ఒక్కో పార్టీ నుంచి అంటే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి కూడా టికెట్లు ఆశించినటువంటి నేతలు అయితే అంతే ఎక్కువ మొత్తంలో కూడా నామినేషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక్కో వార్డు నుంచి 2 నుంచి 3 నామినేషన్లు ఇటు దాఖలు కావడం తోటి అయితే ఇటు ఆశావాహుల్లో కానీ ఇటు పార్టీలలో కూడా కొంత అయోమయ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బీఫామ్ ఎవరికి వస్తుంది, ఎవరు బరిలో ఉంటారనేది కూడా కొంత
ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పార్టీలకు మాత్రం ఇది ఎదురు దెబ్బ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కో పార్టీకి సంబంధించి 2 నుంచి 3 నామినేషన్లు వేయడం తోటి ఒకరికి కనుక టికెట్ కేటాయిస్తే మిగతా వారు రెబల్స్ గా మారి బరిలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్లు వేసినటువంటి ఎవరైతే అభ్యర్థులున్నారో వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఇటు పావులు కదుపుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే గనక పశ్చిమ ప్రాంతాన ఇటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో బీజేపీ కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇటు పోటాపోటీ అయితే ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి మున్సిపాలిటీలో తమ జెండా ఎగరవేయడానికి కూడా 2 పార్టీలు కూడా పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో పూర్తిగా 3 సెగ్మెంట్లలోనైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి వివేక్ ఉన్నారు. అయితే ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఈ ఆసిఫాబాద్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉండగా సిర్పూర్ సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యర్థులను పార్టీ తరఫున ఎవరైతే బరిలో ఉన్నారో అభ్యర్థులను ముందుగా ఇటు నామినేషన్లు అత్యధికంగా పడడంతో బుజ్జగింపుల పర్వాలకైతే మొదలు పెట్టారు. ఇప్పటికే అభ్యర్థులు కూడా ఎవరికి వారు కూడా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొన్ని మున్సిపాలిటీలోనైతే విచిత్ర వాతావరణం కూడా ఉంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడంతో కూడా అభ్యర్థులు కనుక బీ ఫామ్ రాకపోతే ఏ ఫామ్ తోటి వారందరూ కూడా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అభ్యర్థులు కనుక బరిలో ఉంటే మాత్రం ప్రధాన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు మిత్రపక్ష ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కూడా రెబల్స్ తోటి అయితే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో వన్ సైడ్ ఇటు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు అయితే కూడా తక్కువ మొత్తంలోనే కనబడుతున్నాయి. ఇప్పటికే ఇటు బుజ్జగింపులతో పాటు అవసరమైతే బెదిరింపులకు కూడా దిగుతున్నారనే ప్రచారాలు కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అయితే 3 పార్టీలు అయితే ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీలో తమ జెండా ఎగరవేయడానికి అయితే పావులు కదుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నెల 3వ తారీఖున నామినేషన్ల విత్డ్రా పర్వం ఉన్న నేపథ్యంలో ఈలోపు బీఫామ్లకు సంబంధించి పార్టీలు అయితే తమ అభ్యర్థుల బీఫామ్లు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీఫామ్ల ఈ నెల 3వ తారీఖు తర్వాత 3వ తేదీన వచ్చే నెల 3వ తేదీన గనక ఒకవేళ నామినేషన్లు విత్డ్రా చేసుకోకుంటే మాత్రం పార్టీలకు భారీగా ఎదురు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. రెబల్ గా పోటీలో అభ్యర్థులు కనుక నిలిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో మొత్తంగా ఎటు చూసినా సరే అధికారులకి లేదంటే కనుక అన్ని పార్టీలకి ప్రచారానికంటే ముందు అసంతృప్తుల్ని ఆశావాహుల్ని బుజ్జగించే ప్రయత్నం అయితే చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి దాఖలైనటువంటి నామినేషన్స్ 28,456 నామినేషన్స్ దాఖలయ్యాయి. దీన్ని బట్టి చూడొచ్చు ఎంత మంది వెయిట్ చేస్తున్నారో, ఎంతమంది ఆశ పెట్టుకున్నారో ఆ టికెట్ సంబంధించారు. ఒకవేళ 3వ తేదీన విత్డ్రా ఉంది కాబట్టి, నామినేషన్ విత్డ్రాకి 3వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఆ 3వ తేదీనే మనకి బీఫామ్ కూడా ఇస్తా అన్నారు కాబట్టి అప్పటి వరకు దీనికి సంబంధించి ప్రచారానికన్నా ముందు వీరందరినీ బుజ్జగించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ బుజ్జగించే ప్రయత్నం జరగకపోతే కనుక ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉంటుంది. ఓటు బ్యాంక్ చీలితే అన్ని పార్టీలకు కూడా అది మైనస్ అవుతుంది. ఎందుకంటే ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలోని ఆశావాహులు ఉన్నారు. అందుకే ఇంత స్థాయిలో నామినేషన్లు దాఖలైనటువంటి సిచ్యువేషన్. ఒక పక్క అధికార పార్టీ ఏమో గతంలో పంచాయతీ ఎలక్షన్స్ లో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో ముందుకెళ్ళాలి, సర్వేల మీద ఆధారం అంటే ఇప్పటివరకు సర్వేల మీద ముందుకెళ్తున్నారు అన్ని పార్టీలు. సర్వేలు ఒకటే కాదు, ఎమ్మెల్యేల ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకెళ్ళండి, ఇన్ఛార్జీలతో మీరు భేటీలు అవ్వండి, ఇన్ఛార్జీల మీద బాధ్యతలు అప్పచెప్పారు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా ఆయా జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏదేమైనా 3 పార్టీలు కూడా బలాబలాలను ప్రదర్శించడానికి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వద్ద మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్, ఎంతవరకు నామినేషన్లు ఏ స్థాయిలో దాఖలయ్యాయి, ఏ విధంగా చూడొచ్చు? ప్రచారానికి తెర లేపినట్లేనా, లేదంటే ఆశావాహులను బుజ్జగించే ప్రయత్నాల్లోనే ఉన్నాయి పార్టీలు ఇంకా? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 5 జిల్లాలకు సంబంధించి 18 మున్సిపల్ చైర్మన్లకు దాంతో పాటు ఒక
కార్పొరేషన్ కు మేయర్ కు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికి కూడా 3316 నామినేషన్లు చేశారు. అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. దానికి సంబంధించి రెబల్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. దాంతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించిన పోటీ ఎక్కువగా ఉండడంతో బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ అభ్యర్థులు కూడా చాలా మంది ఆశావాహులు ఆ బీఫామ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు బీజేపీ పార్టీ కూడా, దాంతో పాటు మిగతా అన్ని పార్టీల్లో కలిపి ఇండిపెండెంట్లు ఇలా ప్రతి ఒక్క పార్టీ నుంచి అయితే 3316 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు స్కూటీ జరుగుతుంది. ఈ స్కూటీ తర్వాత ఖచ్చితంగా సాయంత్రం ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉండడంతో చాలా ఎక్కువ సంఖ్యలో రెబల్ అభ్యర్థుల పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. వాటిని బుజ్జగించే పనిలో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ మంత్రులు కూడా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లను అత్యధిక శాతంలో గెలిచడానికి అయితే బీఆర్ఎస్, అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ కావడంతో కొత్తగా కార్పొరేషన్ మేయర్ కూడా దీనికి సంబంధించిన కొత్తగా ఈ సంవత్సరం నుంచే కావడంతో ఈ కార్పొరేషన్ కూడా తమ ఆధీనంలోకి తీసుకుని అంటే ఇక్కడ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కల్పించుకోవాలనే ఆశలో కాంగ్రెస్ ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. దాంతో పాటు బీఆర్ఎస్ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయన ఖచ్చితంగా ఈ మా కార్పొరేషన్ గడ్డాపై, పాలమూరు జెండాపై కార్పొరేషన్ జెండాను ఎగరవేద్దామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి వ్యూహాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులకైతే బీఫామ్లు ఇచ్చేందుకైతే కూడా రెడీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. దాంతో పాటు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే బీఫామ్ల అభ్యర్థులకైతే ఇచ్చింది. ఒక కాంగ్రెస్ పార్టీలోనూ అత్యధిక ఆశావాహులు ఉండడంతో రెబల్స్ కానీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అయితే అభ్యర్థుల బిడద ఎక్కువ ఉండే నేపథ్యంలో వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటివరకు అయితే వాళ్ళు బీఫామ్లు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈ స్కూటినీ అయిన తర్వాత ఇక్కడ అభ్యర్థులు అయితే ఎవరికి వాళ్ళు ప్రచారంలో అయితే మునిగిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా గీత దాటవద్దని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉదయం నుంచి జూమ్ మీటింగ్ లో కూడా ప్రజాప్రతినిధులతో, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో, మంత్రులతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు బీఫామ్లు ఇవ్వకూడదు, గెలుపు గుర్రాలకే బీఫామ్లు ఇవ్వాలని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరికైతే వ్యక్తిగతంగా తమ అభ్యర్థులకు, తమ ఆశాభాగులకు, తమకు సంబంధించిన వ్యక్తులకు టికెట్లు బీఫామ్లు ఇస్తే మాత్రం సహించేది లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే బుజ్జగింపుల పర్వం అయితే మొదలైందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాలలో ముఖ్యంగా వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లో అత్యధిక ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అభ్యర్థులను విడ్రా చేసుకోవాలని చెప్పినా కూడా వాళ్ళు అభ్యర్థులు అయితే తగ్గేదే లేదని అంటున్నారు. ఎక్కడైతే గెలిచి వస్తాం దాని తర్వాతను పార్టీలో కలుస్తామని వాళ్ళైతే ఖారాఖండిగా చెప్తున్న పరిస్థితితో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆశ బీజేపీ వర్షన్ ఏ విధంగా చూడొచ్చు అంటే ఇక్కడ రెండు పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం జిల్లా కాబట్టి ఇక్కడ మూడు పార్టీలు కూడా బలాబలాలు చూసుకోవచ్చు. కానీ అసంతృప్తులను బుజ్జగించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? 3వ తేదీ వరకు విత్డ్రాకి టైం ఉంది. బీఫామ్లు కూడా 3వ తేదీ వరకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ 3వ తేదీ కూడా క్లారిటీ రాకపోతే మళ్ళీ బరిలో దిగే ఛాన్స్ అయితే ఉంది కదా. అప్పుడు ఏ విధంగా అరికట్టే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఓట్ బ్యాంక్ చీలితే కనుక మూడు పార్టీలకు ప్రమాదమే. ఏ పార్టీ నుంచి అయితే అసంతృప్తులు ఎక్కువగా ఆశిస్తున్నారు ఆ పార్టీకి మరీ నష్టం జరిగే అవకాశం ఉంది కదా. ప్రస్తుతం చూసుకుంటే జంపు జిల్లాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఆశ ప్రతి పార్టీ నుంచి ఆశాభావులు పెరగడం వల్ల ఈ రోజు ప్రతి పార్టీ నుంచి ఒక ఇండిపెండెంట్, ఒక దాని పార్టీకి సంబంధించిన స్కూటీ నామినేషన్లు వేసినా కూడా ఏ పార్టీ ఆ అభ్యర్థులకు గెలుపు గుర్రాలకే ఆ టికెట్ అంటే బీఫామ్ ఇస్తామని వాళ్ళు ఇప్పటికే కారాఖండిగా చెప్పడంతో ఖచ్చితంగా బీజేపీ ఒక ఫస్ట్ ప్లాన్ కాకుంటే సెకండ్ ప్లాన్ నుంచి అంటే అభ్యర్థులు ఎక్కడైతే ఏ పార్టీ నుంచి అయితే ఉన్నారో ఈ మొదటిది కాకుంటే సెకండ్ బి ప్లాన్ నుంచి వాళ్ళు వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోడ దూకే క్రమంలో కూడా చాలా మంది పార్టీలు మారే, ఇప్పటికే చాలా మంది పార్టీలు మారారు కూడా, కండువాలు కప్పుకున్నారు కూడా. ఒకవేళ బీఫామ్ వస్తే సరే అదే పార్టీ నుంచి, లేదంటే వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ పాగా వేసేందుకైతే ఇక్కడ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన ఎంపీ డీకేఆర్ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాని మొత్తంగా చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా తమ అభ్యర్థులు ఇబ్బందులు పడకూడదు, దానికి సంబంధించిన గెలుపు గుర్రాలను గెలిచే విధంగా ఆశావాహులకు ఎక్కువ సంఖ్యలో ఉన్నా సరే గెలుపు గుర్రాలకే టికెట్లు బీఫామ్లు ఇవ్వాలని కూడా ఆ పార్టీ కూడా నిర్దేశించిన క్రమంలో బీజేపీ అయితే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో పోటీగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికైతే పావులు అయితే కలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యనే ఎక్కువగా పోటీ ఉండేది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా అన్ని సీట్లలో పోటీ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో గతంలో ఉన్న కన్నా
గతంలో 5 సీట్లు 3 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈసారి కార్పొరేషన్ చైర్మన్ల సంఖ్య పెరగడం వల్ల కూడా ఆ స్థానాలకు ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలిచే ఎందుకైతే వాళ్ళైతే పావులు కలుపుతున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలను అయితే వాళ్ళు ఇప్పటికే చూస్ చేసుకున్నారు. ఆ గెలుపు గుర్రాలకే బీఫామ్లు ఇచ్చి ముందుకు సాగే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మహబూబ్నగర్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ, అక్కడ వనపర్తి జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి కానీ వాళ్ళైతే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ సంవత్సరం 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు క్రమంలో అవన్నీ ప్రజలకు చెప్పడం ద్వారా ఖచ్చితంగా చైర్మన్ కానీ కార్పొరేషన్ మేయర్ పదవులు కానీ ఖచ్చితంగా తీసుకుంటామనే హామీలతో వాళ్ళు ముందుకైతే సాగుతున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆశ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా పార్టీలకి ముందు అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ టికెట్ రాలేదని చెప్పి అలిగి వేరే పార్టీకి జంప్ అయితే గనక, లేదంటే గనక ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆ ఓట్ బ్యాంక్ జీలే అవకాశం ఉంటుంది. దాని ద్వారా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెయిన్ గా నో రెబల్స్ అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తుంది అధికార పార్టీ కూడా. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 3వ తేదీ వరకు బీఫామ్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. 3వ తేదీ వరకు లాక్ చేసిన 3వ తేదీన ఒకవేళ బీఫామ్స్ ఇచ్చినా అప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తారనేది రాబోయే రోజులు ఇంకా మనకి క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.